ఏదైతే చినుకు పడితే చాలు చిగురుటాకులాగా వణికిపోతుంది మహానగరం. విశ్వనగరంగా పేర్కొంచినటువంటి మహానగరానికి ఎక్కడ పడితే అక్కడ రోడ్లలో నీరు నిలిచిపోవడంతో రహదారులనే దిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఏదైతే గత 10 ఏళ్లలో లేనటువంటి సమస్యలన్నీ మళ్ళీ ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయా లయా? ఖచ్చితంగా ఇటు హైదరాబాద్లో నిన్న దాదాపు 2.5-3 గంటల పాటు కురిసినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేషన్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వరద పరిస్థితి ఆ విధంగా ఉంటే ట్రాఫిక్ ఒక నరకంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్లలో వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, బస్సుల్లో వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ద్విచక్ర వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఒక్కో ప్రాంతాల్లో దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పట్టిందంటే హైదరాబాద్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం హైదరాబాద్ పైన ఒక ప్రణాళిక చేయలేదు. అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, జలమండలి అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఇటు ప్రభుత్వం కూడా కనీసం దీనిపైన సమీక్ష చేయనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విందులు వినోదాల్లో పాల్గొంటున్నారు తప్ప హైదరాబాద్ పైన కనీసం సమీక్ష చేయడం లేదు. ఎందుకంటే తానే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఈ పూర్తి ఘటన ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నీళ్లు కూడా నిలిచినటువంటి పరిస్థితులు కనిపించాయి. కొన్ని ప్రాంతాలు అయితే వరదలను తలపించాయి. చెరువుల కాలనీలన్నీ కూడా జలమయమై చెరువులను తలపించినటువంటి పరిస్థితి. నైట్ అంతా కూడా జాగారం చేశారు. ఎండాకాలంలో చేయాల్సినటువంటి హైదరాబాద్కు సంబంధించి ఇటు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అదంతా కూడా వర్షాకాలంలో ప్రారంభించారు. ఎక్కడికక్కడ రోడ్లు తవ్వి వదిలేయటం కావచ్చు, మ్యాన్ హోల్లు తెరిచి వదిలేయటం కావచ్చు, అంతేకాకుండా నాలాల గోడలు పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా కనీసం తీయనటువంటి పరిస్థితులు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపించాయి. కానీ హైదరాబాద్లో ఇటు హైడ్రా గత 20 నెలల నుంచి ఇండ్లు కూల్చడంలో విజయవంతమైంది తప్ప కనీసం ట్రాఫిక్ను నియంత్రించడం కావచ్చు, లేదంటే నాలాల పరిస్థితులు కావచ్చు, హైడ్రాకు సంబంధించినటువంటి ఇతర ప్లాన్లు ఏవైతే ఉంటాయో వాటిని చేయడంలో పూర్తిగా హైడ్రా విఫలమైంది. పేదల ఇండ్లు కూల్చడం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ యాక్షన్ ప్లాన్ పైన కనీసం అవగాహన లేనటువంటి హైడ్రాకు అప్పగించడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా సెల్ ఫోన్లలో బిజీగా ఉంటున్నారు. లేదంటే ట్రాఫిక్ను ఇటు వాహనాల చలాన్లు వేసేందుకు వాళ్ళంతా కూడా ఆపి ట్రాఫిక్ని అంతరాయం చేస్తున్నారు తప్ప కనీసం ట్రాఫిక్ నియంత్రణ చేయడం కావచ్చు, సిగ్నళ్లలో అందుబాటులో లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద సమస్యగా తలెత్తుతోంది. అటు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కనీసం సిటీలో పర్యటించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాసేపటి క్రితమే నిన్న వరదలు వచ్చి కృష్ణానగర్ అంతా కూడా పూర్తిగా ఇండ్లలోకి నీళ్లు చేరి నైట్ అంతా జాగారం చేస్తే హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వివేక్ కాసేపటి క్రితం కృష్ణానగర్కు వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నామంటూ కూడా కొన్ని ప్రకటనలు అయితే చేయడం జరిగింది. ఇన్ని ఘటనలు జరుగుతున్నా, ఇంత పరిస్థితి ఉన్నా హైదరాబాద్కు పూర్తి స్థాయిలో గతంలో 10 ఏళ్లలో అంటే 1-2 ఘటనలు జరగవచ్చు, కానీ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో బాక్స్ డ్రైనేర్లు నిర్మించటం, లేదంటే అండర్ గ్రౌండ్ జరిగినటువంటి డ్రైనేజ్ పనులు కావచ్చు, మ్యాన్ హోల్ల పునరుద్ధరణ కావచ్చు, నాలాల్లో పూడిక మట్టి తీసే పనులు కూడా జెట్ స్పీడ్లో జరిగి వర్షాకాలం వచ్చే కంటే ముందే పనులన్నీ పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా పనులు జరగట్లేదు. పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. నిన్న కొత్త ఆఫీసులు ముగించుకొని వెళ్ళినటువంటి వాళ్ళకు మాత్రం ట్రాఫిక్ అత్యంత నరకంగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలవడంతో దాదాపు 3 నుంచి 4 గంటల సమయం ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయినట్టు. ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్, కింద వరద, కనీసం ద్విచక్ర వాహనాలు కూడా అందులో నుంచి వెళ్ళలేనటువంటి దృశ్యాలు ఉన్నాయి. కొంతమంది అయితే వాహనాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ వాహనాలు కొట్టుకుపోయినటువంటి వాహనదారులు కూడా అందులో పడి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తే కార్లు కొట్టుకుపోయాయి. కానీ హైదరాబాద్కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష చేయడం లేదు. అధికారులను పిలుచుకొని జరిగేటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కనీసం ఒక అవగాహనకు మాత్రం రాలేకపోతున్నారనే చెప్పాలి. అటు హైడ్రా అధికారులు కూడా నానా హడావిడి చేశారు. ట్రాఫిక్ నియంత్రిస్తామంటూ కూడా కొద్ది రోజులు ఆ వర్క్ చేశారు. ఇప్పుడు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అంటూ వర్క్ చేస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ పరిస్థితులు మాత్రం చాలా దయనీయంగా మారుతూ ఉన్నాయి. హైదరాబాద్లో వర్షం పడితే ఈ విధంగా అవుతాయి ట్రాఫిక్. గతంలో కూడా వర్షాలు పడకముందు కూడా ప్రతి చోట ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు ట్రాఫిక్ అధికారులు కూడా చలాన్లు వేయటంలో బిజీగా ఉన్నారు, లేదంటే వాహనాలు ఆపి తనిఖీలు చేయడంలో బిజీగా ఉన్నారు, సెల్ ఫోన్లలో కాలక్షేపం చేసేందుకు బిజీగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా కనీసం ఒక ట్రాఫిక్ను నియంత్రించేటువంటి పనులు మాత్రం చేయట్లేదు. సర్కారు మొద్దునిద్ర విడి ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెడితే తప్ప హైదరాబాదు ఈ గండ నుంచి గట్టెక్కి బయటపడేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.